క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదువుదాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా. అందువల్ల ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారంటే గిల్గాలు, దొర్లించబడినది అని అర్థం. దొర్లించబడినది అని అర్థం. ఏమి దొర్లించబడిందని వాక్యం చెబుతుంది? వారి మీద ఉన్నటువంటి అవమానము దొర్లించబడింది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో వారు యాత్ర ప్రారంభించిన వారు అరణ్యములోనే మరణించారు. కానీ అరణ్యములో పుట్టినటువంటి వారు దేవుని యొక్క నిబంధనలకు సూచనగా ఉన్నటువంటి సున్నతిని పొందలేదు. సున్నతిని పొందకపోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు చాలా ఉంటాయి. అంటే మనకు కాదు, ఇశ్రాయేలు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అది దేవునికి మనుషులకును నిబంధన. అది అంటే దేవునితో నిబంధన చేసుకోవడానికి గుర్తుగా వారు సున్నతిని పొందుతూ ఉండేవారు. అది అబ్రహాముకి ఇచ్చినటువంటిది. అబ్రహాము సంతతిగా ఉన్న వారందరూ ఆ సున్నతిని పొందారు. అది శుద్ధీకరణగాను నిబంధనకు సాదృశ్యంగాను కనబడతా ఉంటుంది. అయితే ఇశ్రాయేలీయులు అరణ్యములో పుట్టినటువంటి వారు సున్నతి పొందకపోవడం వలన వారి మీదకి దేవుని యొక్క కోపము రగులుకున్నప్పుడు వారందరినీ అక్కడ సున్నతి చేపిస్తాడు యెహోషువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అక్కడ ఎప్పుడైతే వారికి సున్నతి చేపించాడో అక్కడ దేవుని మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఇక మీ మీద ఉన్నటువంటి అవమానాన్ని నేను దొర్లించి వేశాను. ఇక మీరు ఇప్పటి వరకు మాటకు మాత్రమే ఇశ్రాయేలులాగా ఉన్నారు, కానీ ఇక నుండి మీరు నిబంధన జనులు, నిబంధన జనాంగము. ఇక మీ మీద ఈ లోకపు పాపము ఏలుబడి చేయదు. మీరు పవిత్రపరచబడిన వారు, నిబంధన రక్తములో, నిబంధన రక్తము ద్వారా నిబంధనలోనికి వచ్చినటువంటివా. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు సున్నతి పొందుడు ద్వారా నిబంధనలోనికి వస్తే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు, క్రొత్త నిబంధన అనగా క్రీస్తు వారి మార్గములోనికి వచ్చిన వారందరూ క్రీస్తు రక్తము ద్వారా నూతన నిబంధనలోనికి అడుగు పెడతా ఉన్నారు. క్రీస్తు శరీరముగా, దేవుని సంఘముగా, పరిశుద్ధ సమూహంగా ఉన్నటువంటి మనమందరము కూడా పాత నిబంధనలో ఉన్నవారం కాదు. మన మీద భారంగాను, నిష్ప్రయోజనముగాను, బరువుగాను ఉన్నటువంటి ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేసి దాని ద్వారా అంతకంటే గొప్ప నిరీక్షణ క్రీస్తు వారి ద్వారా మనకు దేవుడు అనుగ్రహించారు. అనగా ధర్మశాస్త్రమునకు మించినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన, శ్రేష్టత క్రీస్తు వారి ద్వారా నిరీక్షణలో మనము పొందుతున్నాము. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే గిల్గాలు అనేటువంటిది ఎవరికి సాదృశ్యమయ్యా అంటే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యము. దేవుని సంఘము క్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి క్రీస్తు వారి ద్వారా దేవునికి పరిశుద్ధ యాజక రాజ సమూహముగా నిబంధనాజనులుగా ఏర్పరచబడిన వారంగా మనం ఉన్నాం కనుక క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి పాపము వారి మీద ఏలుబడి చేయదు గనుక మనము పరిశుద్ధులుగా పిలువబడుతున్నాము. హల్లెలూయా.
అయితే గిల్గాలులో కూడా ఏమొచ్చిందట? కరువు కలిగిందట. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, రక్షణ పొందినటువంటి కుటుంబాల్లో, దేవునిలోకి వచ్చినటువంటి కుటుంబాల్లో కూడా కరువులు, కాటకాలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు గిల్గాలులో కరువు రావడానికి గల ప్రధానమైన కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుదాం ఒకసారి. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చారు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినై దానికి ఆహారం లేకుండా కరువు రప్పిస్తారు. వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కరువు అనేటువంటిది కుటుంబాల్లోనికి, జీవితాల్లోనికి ఎందుకయ్యా వస్తుంది అంటే, విశ్వాసఘాతకం అయితే. విశ్వాసఘాతకం అంటే చేసినటువంటి మేలును మర్చిపోవటం, పొందినటువంటి మేలును మర్చిపోవటం. అంటే ఏ కుటుంబం అయితే, ఏ దేశం అయితే దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన త్యాగమును, దేవుడిచ్చినటువంటి ప్రేమను, ఆయన కుమ్మరించినటువంటి కృపను, ఆయన మనకిచ్చినటువంటి ఈవులను మరచిపోయి ఉంటారో వారి కుటుంబాల్లో వాక్యం చెబుతుంది, ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేస్తాడట దేవుడు. అంటే విశ్వాసఘాతకం అంటే దేవుడు చేసిన మేలులను మరచిపోవటం, దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మరచిపోవటం. అందుకు అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రియమైన సంగమా, దశలోనిక పత్రిక అంటాడు, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, మీరు ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించండి, ఇలాగున చేయుట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తునందు మీ ఎడల దేవుని చిత్తమై ఉన్నది. అంటే మన ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటయా అంటే, మన ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంటయా అంటే, మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించే వారమై ఉండాలి. దేవుణ్ణి స్తుతించడం అంటే, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి మోకరిస్తే ప్రార్థించడం మొదలెట్టగానే, ప్రార్థన మొదలెట్టతోనే మనం ఏం చేస్తామంటే, ప్రార్థనలో ఉండవలసినటువంటి 4 మెట్లు ఉండవు. డైరెక్ట్గా పెద్ద మెట్టుకు వెళ్ళిపోయి ఏం చేస్తామంటే, మోకాలు వేయగానే, ప్రభువా నాకు ఇల్లు లేదయ్యా, ప్రభువా నాకు కారు లేదయ్యా, ప్రభువా నా ఇంటి అనగోడు ఇల్లు కట్టేసుకున్నాడు, ఇటు ముందరోడు టీవీ కొనేసుకున్నాడు, కాదట. ఇలాంటి లిస్టులన్నీ పెడతాం మోకాలు వేయగానే. కానీ ప్రార్థనలో ఉండాల్సింది మొదటిది కాదు అది. ప్రార్థనలో ఉండాల్సినటువంటి వాటిలో మొదట నీ పాపములన్నిటినీ ఒప్పుకోవాలి, రెండవది దేవుడు చేసిన మేలను గురించి స్తుతించాలి, ఇక మూడవది నీ విజ్ఞాపన చేయాలి, నీ సహోదరుల కొరకు, నీ ప్రజల కొరకు, నీ యొక్క సంఘము కొరకు, సంఘ సేవకుని కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, అది విజ్ఞాపన. అప్పుడు 4వది నీ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేయాలి. ఈ 3 ఉండవు. పాపములు ఒప్పుకోం, ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోం. మనం ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏ ఏ త్యాగాలు చేశాడో, మన జీవితంలో మనం అడిగింది ప్రభు ఏమిచ్చాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోలేకపోవడం వలనే మనలో దేవుని మీద, దేవుని ప్రేమ మీద, దేవుని యొక్క శక్తి మీద మనకు అవగాహన తగ్గుతుంది. మన విశ్వాసలో బలహీనులం అవుతా ఉన్నామో. జాగ్రత్తగా వినండి, మన యొక్క బలహీనతలో దేవుని మీద నా నమ్మకాన్ని పెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, మనము దేవుడు చేసినటువంటి మేళ్లను మరిచిపోవటం. పోయిన 40 దినాల కూడికలో చక్కని కార్యక్రమం దేవుడు మనకు నేర్పించాడు. ప్రభు చూపించినటువంటి విధంగా ఒక్కొక్కరు వారి తోటి వారికి ఏం చెప్పాలి, సాక్ష్యం చెప్పమని చెప్పాం. ఎందుకో తెలుసా, ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు చూడండి. దావీదు అంటాడు,
అయ్యా నువ్వు చేసిన మేలులను నేను సమాజంలో ప్రచురం చేస్తాను, నా స్నేహితులు ఎదుట దానిని ప్రకటిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? దేవుడు చేసిన మేలులను ప్రకటిస్తాడట, దేవుడు చేసిన మేలులను ప్రజలకు తెలియపరుస్తాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుడు చేసిన మేలులను మరిచిపోవడం వల్ల మనలో ఏం కలుగుతుంది అంటే కరువు కలుగుతుంది. దేవుడు అన్నాడు, విశ్వాసఘాతకమైతే ఆ దేశం మీద నేను కరువును రప్పిస్తాను. అందుకోసమే చాలామంది కుటుంబాల్లో ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా వారి సంపాదన అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఎక్కడ ఉంటుందండి? చిల్లు సంచిలో వేసినట్లుగా ఉంటుంది. వాడు సంపాదిస్తున్నాడు సంపాదించిన ద్వారా ఏదో చేసుకుంటున్నాడు, కానీ చిల్లు సంచులు పెట్టినట్లుగా మనశ్శాంతి లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, ఏ విధమైనటువంటి ఆరోగ్యం లేకుండా, మనుషుని యొక్క ఆదాయం వానికి అక్కర లేకుండా జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెబుతోంది, నీవు మరచిపోవద్దు. ఏది మరచిపోవద్దు? అందుకని అంటాడు కదా కీర్తనగాడు 103వ కీర్తనలో అనుకుంటా, యెహోవా నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆమేన్ హల్లెలూయా, ఏది మర్చిపోకూడదట? దేనినంటే కొనుక్కున్నా అసలు దేన్ని మర్చిపోకూడదు. మరి కరువు వస్తే ఏం జరుగుతాయి అంటే, ఒకవేళ మన జీవితాల్లో కరువు వస్తే, ప్రాణాధారమైనటువంటి ఆహారం మనం లేకుండా పోతే మన శరీరాలు క్షీణించి ఆఖరుకి మనం మరణం పొందుతాం, శారీరకమైన మరణాన్ని పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇది ఒక కరువు, ఇది శారీరకమైన ఆహారము కోల్పోవడం ఒక కరువు అయితే, బైబిల్లో ఇంకా 2-3 కరువులు ఉన్నాయి. ఆ కరువులు కూడా జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున నా ప్రజలు జ్ఞానము లేక చెరపెట్టబడి ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఏమి లేదంట, జ్ఞానలేమి. జ్ఞానం లేదు వీళ్ళకి. వీళ్ళకి జ్ఞానం ఏమి లేదండి. ఏ జ్ఞానం లేదు. అందుకనే హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 3వ వచనంలో తొందరగా చదువుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. దేవునికి స్తోత్రం. ఏ జ్ఞానం సంపాదించుకున్నాం? యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం. అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు 4 వచనాలు చదువుతా అంటాడు, దేవుని గురించిన యెహోవా యందలి జ్ఞానము వారికి లేకపోవడం వల్ల వారు కృంగిపోతున్నారు, వారు అలసిపోతున్నారు, వారు నాశనం అవుతున్నారు అంటాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే జ్ఞానము లేక వారు నశించిపోతున్నారు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కరువు, జ్ఞానలేమి. అందుకనే బైబిల్ అంటుంది, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవా జ్ఞానాన్ని సంపాదించుకుందాం. కానీ యెహోవా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వస్తున్నారా మనుషులు? అంటే దేవుని మందిరానికి రాగలుగుతున్నారా అంటే దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడటం లేదండి. వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదండి. దేవుని మాటలు నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదండి. దేవుని యొక్క వాక్యానికి లోబడడానికి ఇష్టపడటం లేదండి. వాక్యం నేర్చుకోవాలని ఆశ, ఆతృత ఏమాత్రం లేదండి జనుల్లో. దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోతే, ఒకవేళ నీ జీవితంలో జ్ఞాన కరువు వస్తే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటాడు కదా, రండి యెహోవాను గురించిన జ్ఞానము. ఆ కింద అంటాడు చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, కింద వచనాల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. 6వ వచనంలో, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానమే. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడండి? నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. ఏంటట? దహన బలులను నేను కోరడం లేదు కానీ దేవుని గురించి జ్ఞానాన్ని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి జ్ఞానము? జ్ఞానం అంటే ఏదో గొప్పది అనుకోవటం లేదండి. చక్కగా సొలొమోను గ్రంథకర్త అంటాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం.
అందుకనే హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే అంటాడు, వారికి ఏది అలవాటు అయిందట? అబద్ధం ఆడటం అలవాటు అయిందట. ఇంకేంటి? హత్యలు చేయడం అలవాటు అయిందట, దొంగిలించడం అలవాటు అయిందట, వ్యభిచారించడం అక్కడ అలవాటు అయిందంటే వాడికి అయింది. వాడికంటే అలవాటు అయిపోయింది, వీళ్ళకి కామన్గా అయిపోయింది. పొద్దున్న లేచి టిఫిన్ తినడం మనకు అలవాటు, పొద్దున్న లేచి మొహం కడుకోవడం అలవాటు, పొద్దున్న లేచి కాలకృత్యాలు చేర్చుకోవడం మనకు అలవాటు. ఇవన్నీ అలవాట్లు ఎలాగైతే ఉన్నాయో వీడికి పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునే వారికి అబద్ధాలు చెప్పడమే వాడికి అయిపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి వీడికి ఏం అలవాటు అయిపోయిందంటే హత్యలు చేయడం అలవాటు అయిపోయింది. వీడికి పొద్దున్న లేచిన కాడి నుంచి దొంగతనాలు చేయడం అలవాటు అయిపోయింది. ఎవరు తట్టుకొచ్చేదో పూట కలిసి వచ్చేద్దా? హలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించు పూట కలిసి వచ్చే దొంగతనాలు తప్ప అంతకు మించి ఈ సంఘంలో కానీ ఈ దేశంలో కానీ ఎవడంత దొంగతనం చేయడానికి నా ఉద్దేశం. మన పల్లెటూర్లకు వేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వీళ్ళే పెద్ద దొంగలు అంటే దొంగలే. నువ్వు గుండు పినేసి దొంగిలించినా, బ్యాంక్ దొంగతనం చేసినా ఒకటే దొంగతనము. మనం ఎన్ని మర్మాలు కూడినటువంటి మాటలు మాట్లాడినా సరే, మర్మాలతో కూడిన మాటలంటే పొట్టగుడు చేసింది తప్పు కాదు. కొంతమంది ఎవరైనా ఒకవేళ పాస్టర్ గారు చూస్తే అయ్యగారు ఆ తోట వదిలేశారని అంటారు. ఆడికి వెళ్తేనే మరి తిట్టుకుంటుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకోనండి, దొంగతనం చేయడం వాడికి అయిపోయిందట, వ్యభిచరించడం వాడికి అయిపోయిందట, అలవాటు అయిపోయింది ఇక వ్యభిచారం అలవాటు అయిపోయి ఇష్టానుసారంగా వ్యభిచారం చేస్తున్నారట. అందుకని అంటున్నాడు, వీళ్ళు ఎందువల్లనే వీళ్ళకి జ్ఞానం కొరవైంది, దేవుని ఎంత భయభక్తులు కొరవయ్యాయి. దేవుని ఎంత భయభక్తులు కొరవైతే ఏం కలుగుతుందని వాక్యం చెబుతుంది? నాశనం కలుగుతుంది. నాశనం. మొదటి కరువు శారీరకమైనటువంటి కరువు, ఆహారలేమి. రెండవ కరువు జ్ఞానలేమి. జ్ఞానము కరువు అవటం, దేవుని ఎంత భయభక్తులు కరువు అవటం. ఈ కరువు వలన ఏమవుతుందంటే జీవితంలోనికి, కుటుంబంలోనికి నాశనము పరిస్థితి, ప్రలాపం, ఏడుపు కొట్టి జీవితాలు ప్రవేశిస్తాయి. మన జీవితంలోనికి ప్రలాపము ప్రవేశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉంటాయి కానీ జీవితం సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు, బ్రతుకు స్థిరపడిన స్థితిలో ఉండదు. ఇక 3వ కరువు చెప్తాను. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 13 కాదు 12. కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తరం నుండి తూర్పుకి సంచరించుదురు కానీ ఎంత సంచరించిన వాక్యము దొరకదు. అంటే ఇది వాక్యపు లేమి, వాక్యపు కరువు. జాగ్రత్తగా వినండి. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సంఘానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథము మరి పంచిపెట్టడానికి, కొనడానికి వీళ్ళని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కొన్ని దేశాల్లో బైబిల్ బ్యాన్ చేశారు. రాబోతున్న దినాల్లో కూడా మన భారతదేశంలో కూడా ఒకవేళ జరగవచ్చేమో. నేను వాక్యం కరువు అయిపోతుంది. వాక్యం కరువు వస్తే ఏం జరుగుతుంది? వాక్యం కరువు అయితే మనకు వచ్చే నష్టం ఏంటి? వాక్యం కరువు అయితే వచ్చే నష్టం చెప్తాను చూడండి. మీకు మంచి మాట చెప్తాను. మనకి ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, వారానికి 2 సార్లు 3 సార్లు, మధ్యలో కోటాలు, 40 రోజులు కోటాలు, 3 రోజులు కోటాలు, మళ్ళీ 3 రోజులు కోటాలు, మళ్ళీ 3 రోజులు కోటాలు, అంటే 3 దిక్కులు 3 గల 3 రోజులు కోటాలు, మధ్యలో ఉపాస కోటాలు, మధ్యలో ఆ పండగలు ఈ పండగలు. ఏమండి, ఎన్ని వాక్యం చెప్పినా మన జీవితాల్లో విశ్వాసం అనేటువంటిది అభివృద్ధి అవడం లేదు. ఒకవేళ ప్రార్థన లేకపోతే, వాక్యమే లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయండి? పోస్తున్న పౌలు వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది కూడా క్రీస్తుని గురించిన వార్త వింటే విశ్వాసము కలుగుతుంది. అంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వినకపోతే ఏం కలుగుతుందండి? విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. వాక్యం మనం ఎందుకు వినాలంటే విశ్వాసంలో బలవంతులై ఉండడానికి, విశ్వాసంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి, విశ్వాసంలో బలవంతులై ఎదగడానికి మన వాక్యాన్ని వినాలా. ప్రతి వారం వాక్యం వింటున్నాం కనుకనే మనం పడిపోతున్నప్పుడు మనల్ని మనం కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. జారిపోతున్నప్పుడు మన కాలు నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన యొక్క ఆలోచనలు, సాతానుడు ఆలోచనలు మారుస్తూ ఉన్నప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు బట్టి మనం సరి చేసుకోవడానికి వాక్యాన్ని వింటున్నాం కాబట్టి మనం సరి చేసుకోగలుగుతున్నాం, మనం కట్టుకోగలుగుతున్నాం, మనం భద్రం చేసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. అసలు వాక్యమే లేకపోతే మనం ఏమైపోతామంటే విశ్వాస జీవితం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. అందుకనే సాతాడు చేసేటువంటి ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం ఏంటంటే మనకు వాక్యము దూరం చేయటం, మన వాక్యం వినకుండా చేయటం, వాక్యం అర్థం కాకుండా చేయటం, వాక్యం అలవాటు కాకుండా చేయటం. వాక్యం వినే సమయానికి పాటలు పాడినప్పుడు బాగానే ఉంటాం, ఆరాధన చేసినప్పుడు బాగానే ఉంటాం, లేకపోతే ఏం చేసినా బాగానే ఉంటాం, సంఘంలో ఏ కార్యక్రమం చేసినా బాగానే ఉంటాం, ప్రార్థన చేసినా బాగానే ఉంటాం. కానీ వాక్యం అనేసరికి మనకి ఎలా ఉంటుందంటే ఏమండి వాక్యం అనేసరికి మొదలెట్టేయర్రా ఏమండి ఇంక ఎప్పుడు ముగిచేస్తాడా ప్రార్థన అన్నట్టు ఉంటుంది. అది మీ ప్రాబ్లం కాదు, మిమ్మల్ని పట్టుకున్న దెయ్యం ప్రాబ్లం. ఆడు మిమ్మల్ని వాక్యం విన్నాడు, అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం నాడు మధ్యలో వచ్చి చెవులు మూసేస్తుంటాడు, మళ్ళీ వదులుతుంటాడు. అందుకోసం ఇలా సగం అర్థం అవుతుంది. ఈ సగం అర్థమైందంటే పావు సగమే బయట చెప్తారు. ఆ బయటకు చెప్పిన సగం కూడా ఎలా చెప్తారంటే కలిపి చెరిపి. అందుకోసం వాక్యం చెప్పేటప్పుడు బయట చెప్పేటప్పుడు నేనంటే నమ్మ జాగ్రత్తగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వాక్యమైనటువంటి కరువు దేశంలోనికి రాబోతుంది. వాక్యమైన కరువు దేశంలోనికి వచ్చినప్పుడు ఆ కరువు మనుషులను దేవుని యొక్క సన్నిధికి దూరం చేస్తుంది. ప్రపంచ దేశాల్లోను భారతదేశంలోను ప్రస్తుతం చాలామంది ప్రార్థన పెట్టనవట్లేదు, వాక్యం వినవట్లేదు, సంఘాలకి వెళ్ళనవట్లేదు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళ వాక్యానికి దూరంగా ఉంచాలి అని. మీకు మంచి మాట చెప్తాను, అంటే సమయం వచ్చింది కాబట్టి ఒక రెండు విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకసారి ఇలాగే ప్రార్థన జరుగుతూ ఉంటుంటే ఈ మధ్యకాలంలో సరిగ్గా నెక్కర వేసుకోవటం కూడా రానివాడు. ఆడికి నెక్కర వేసుకుని ఇచ్చుకుని ఎవరైనా నెక్కర వేసుకోరంటే ఆడి నెక్కర కూడా సరిగ్గా వేసుకోలేడు. ఇలాంటి వాళ్ళందరూ తయారయ్యి దేశం కోసం ధర్మం కోసం అని బయలుదేరి ఒక ఫేస్బుక్లో పేజ్ ఓపెన్ చేయటం, ఎవరైనా పాస్ గారి దగ్గరికి వెళ్ళడం, లేకపోతే విశ్వాస దగ్గరికి వెళ్ళడం. అమ్మా నువ్వు విశ్వాసం కదా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ఏం చెప్పండి నీ దేవుడు, ఏం చెప్పండి నీ వాక్యం అని చెప్పి ఆ వాక్యులు ఆడియుడు రాసిని, ఆ సోదిగాడు ఈ సోదిగాడు రాసిని అన్నీ తీసి ఇగో ఇలాగుంది వాక్యం అని చెప్పి వాళ్ళు పాడు చేసి నాశనం చేసేస్తున్నారు, వాక్యానికి దూరం చేస్తున్నారు. ఒకసారి ఇలాగే ప్రార్థన జరుగుతుంది. నేను ఈ మాట కూడా చెప్పనివ్వండి, ఒకసారి ఇలా ప్రార్థన జరుగుతుంటే హైదరాబాద్లో ఇలా ప్రార్థన జరుగుతుంటే కొంతమంది వచ్చి సంఘం మీదకి పడి ప్రార్థన ఎట్లా కుదరదన్నారట. కుదరదని వీళ్ళ కోపంతో ఉంటారు కదా, ఆ కోపంతో ఆ యొక్క దాన్ని ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి స్టేజ్ని తన్నేశారు, అక్కడ ఉన్నటువంటి డ్రమ్మును బదలు కొట్టేశారు, మైక్ పక్కలు కొట్టేశారు. అక్కడ ఉన్నటువంటి కుర్రలు అందరూ చాలా చక్కగా వీడియోలు తీస్తున్నారు. వేనండి, చాలా చక్కగా వీడియోలు తీస్తున్నారు. వీడియోలు తీసిన తర్వాత వీళ్ళు చేసిన తర్వాత వీడియోలన్నీ కట్టేసి కుర్రోళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చెతగొట్టేశారు. హలో, వచ్చిన వాళ్ళందరినీ చెతగొట్టేశారు, మామూలుగా కాదు, చెతగొట్టేసి వీళ్ళు కేసెట్టేశారు. ఎవరో వీడు కొట్టేసి కేసెట్టేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా మేము కూడా కేసెడతాం వెళ్ళారంట. అప్పుడు ఎస్ఐ గారు అన్నాడంటే మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడు అక్కడికి. వీళ్ళు పెద్ద ఒత్తదిలాగా వీళ్ళకి రాజ్యాంగం వీళ్ళకి వచ్చేసినట్టు, వీళ్ళు ఎస్సీలు అయిపోయినట్టు, పోలీసులు అయిపోయినట్టు, వీళ్ళు కలెక్టర్లు అయిపోయినట్టు ప్రతి ఒక్కరు వచ్చి బాగా అలవాటు అయిపోయింది. నీ పరివేశం చూపించు అంటున్నాడు. ఎవరికి వాళ్ళరా పరివేశనం? ఒక పాస్టర్ గారు ఇలాగే సువార్త ప్రకటిస్తుంటే ఒకడు వచ్చి అన్నాడు, పోటుకెళ్ళి కదా ఇలా నెక్కరేసుకోవడం కూడా రాత్రికి వీళ్ళకి వచ్చేసి మనం ఎందుకంటే మనం ఎలా ఉంటాం అంటే ఎవడని వచ్చామంటే బాబా మనం ఏమనకూడదు, అయ్యా ఏమనుకోకండి అయ్యా, వెళ్ళిపోతామయ్యా కాబట్టి ముందు మీరు మిమ్మల్ని పట్టుకోలేమో, పోలేడు బాబు వెళ్ళిపోతామండి బాబు. ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేరా? రావదట. క్రైస్తవులు ఉన్న దగ్గరికి ఎందుకు వెళ్తారా? మాకు పని ఏంటి? అక్కడ క్రైస్తవులు ఉన్న వాళ్ళు కదా ఆల్రెడీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళతో మాకు పని ఏంటి? ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళకే చెప్పాలి మేము వాక్యం. నువ్వు చెప్పొద్దంటే నువ్వు ఎవడో? ఓ పాస్టర్ గారు ఇలా సువార్త ప్రకటిస్తుంటే వచ్చాడు, పర్మిషన్ లేదు అన్నాడంట. ఈ పాస్టర్ గారు తొడగొట్టి మేస తిప్పి పర్మిషన్ నీకు చూపించడం, నీ దిక్కున్నా కాదు చెప్పుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దిక్కున్నా కాదు చెప్పుకున్నాడంట. అదే పర్మిషన్ లేక నీకు చూపించాల్సిన అవసరం? నువ్వేమైనా పోలీసుడివా, లేకపోతే నువ్వేమైనా కలెక్టర్వా? ఆఖరుకి నువ్వు ఒక పంచాయతీలో ఏంటది చెత్త ఊడ్చుకునే ప్యూరు కూడా కాదు, నువ్వు నీకెందుకు చూపించాలి నేను అని అడగలేం మనం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసం నేను మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయంలోకి వెళ్ళాడు. ఆయన మంచోడే, మంచి పోతలు చేశాడు, శాంతి పోతలు చేశాడు, శత్రువు ప్రేమించమన్నాడు. కానీ మందిరంలోకి వెళ్ళాడండి. మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ మందిరంలో వ్యాపారాలు చేసేవారు, వ్యాపారవేత్తలు వాళ్ళందరూ కూడా మందిరంలోకి వచ్చేసి వ్యాపారంగా చేసేశారు. అప్పుడు ఈ ప్రభు ఏం చేశాడండి?
ఒక కరడా తీసుకుని చెతగొట్టేసాడు, మామూలుగా కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు కొట్టాడు? వాళ్ళు మందిరాన్ని పాడు చేస్తున్నారండి, దేవుని పనిని పాడు చేస్తున్నారండి. అందుకని అంటున్నాను, నేనేమంటాను తెలుసా? నువ్వు నన్ను కొట్టు, తిట్టు, నేను భరింతాను. హలో, నువ్వు నన్ను కొట్టు, తిట్టు, చంపే, నేను భరింతాను. 2 విషయాలు నేను భరించలేను. ఒకటి, నా పుల్పిట్ ముట్టుకోవద్దు. హలో, పుల్పిట్ మీద చెయ్యేసావా చెయ్యిరిగిపోదు. ఎందుకంటే ఇది దేవునిది. దేవుని పని పాడు చేస్తే ఊరుకుంటూ చూసేవాళ్ళం కాదు. రెండవది, పులిపిట్ అంటే ఇది ఒకటే కాదు, అసలు ఇక్కడ ఏది ముట్టుకున్నా వాయిపోయిపోతుంది నీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు సంఘంలో మందిరంలో ఏది ముట్టుకుని అయిపోద్ది. ఇది ఊరుకుని వచ్చినాయి కాదు కదా, కష్టార్జితాలు అయ్యి. సంఘ బిడ్డలు ఎంతో కష్టపడి చెమటోర్చి కొన్నటువంటి వస్తువులు అయ్యి. ఇవి ఇష్టం వచ్చినట్టు పాకులు కొట్టేస్తాడు. ఎవడు ఊరుకుంటాడు? అవసరమైతే నీ చేత కట్టిస్తా కూడా, ముక్కు పిండి వసూలు చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్తాను, నువ్వు నన్ను కొట్టు, చంపే, నేను భరింతాను. కానీ నా పక్క సహోదరుడి మీద చెయ్యేసావా? అర్థమైందా మీకు? నా ప్రభువు చెప్పాడు, నువ్వు శత్రువు ప్రేమించాను, నేను శత్రువు ప్రేమిస్తాను, కానీ నన్ను వల్లే నా పొరుగు వారిని కూడా ప్రేమించమన్నాడు యేసయ్య. నా పొరుగువాడు బాధపడితే నేను చూస్తూ ఊరుకొని ఆడికి ఏమైనా అయ్యిందని నువ్వు చచ్చావే. అర్థమైంది నీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను ఏదైనా చేసుకో, కానీ నా తోటి విశ్వాసిని కానీ నా సంఘాన్ని కానీ ఏమన్నా చేసావా, నేలకు నాకెత్తావు దెబ్బకి. అర్థమైతే దేవునికి స్తోత్రం. మనోళ్ళు ఏంటంటే తెలుసా, ఎంతో మంచోళ్ళు అంటే ఇలా వాడు రావాలి, వాడు ఎక్కడెక్కడ చెయ్యాలి, వాడికి పోగొట్టాలి, మనం అన్ని రికార్డ్ చేయాలి, చెత్తగుట్టేయాలి. ఇది మాత్రం వాస్తవం. మీరు ఎవడు కొట్టినా కొట్టకపోతే నేను మాత్రం కొట్టేస్తాను. అంటే నాకు చాలా కోపం చిన్నప్పటి నుంచి కోపం. చానాల నుంచి ఆ కోపం అంతా చంపుకుని బతుకుతున్నాను. ఎవడు దొరుకుతాడు ఉంటుందండి, మామూలుగా ఉండదా. అంటే ముందడు చెయ్యాలి సుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మీదే కాదు, మా సంఘంలో ఎవడ మీద చేసిన ఊరుకోను. సంఘంలో ఏ వస్తువు మీద చేసినా ఊరుకో. ఇది మాత్రం గట్టి వార్నింగ్ గారికి ఎవరికైనా సరే. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు ఎవడైనా సువార్త ప్రకటించొద్దు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. కారణం ఏంటో తెలుసా? భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అధికారాన్ని ఇచ్చాడు.